స్క్రీన్ కనిపిస్తుందా? యా షూర్. సో ఇఫ్ స్టేట్మెంట్ మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఓకే, సో మనకి ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే ఎక్కువ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ చేద్దాము అంటే, సో మనం ఒక నెంబర్ ఇస్తే కనుక ఆ ప్రోగ్రామ్ మనకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి అంటే వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆడా అని చెప్పాలి. ఓకేనా? ఏదో ఒక నెంబర్ మనం ఇన్పుట్ ఇస్తాము. సో ఆ ఇన్పుట్ ఇచ్చిన నెంబరు అది చెక్ చేసి అది ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అని చెప్పాలి, ఆడ్ అయితే ఆడ్ అని చెప్పాలి. ఓకే, సో జస్ట్ write a program to check whether the given number is even or odd. ఓకే, సో మనం ఒక నెంబర్ ఇస్తే ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయాలి అంటే కనుక మనం ముందు నెంబర్ ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఓకే, ఏదో ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకోవాలి కదా. అండ్ అంతకన్నా ముందు ఒక నెంబరు ఈవెనా ఆడా అని తెలియాలంటే మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, సో మనకి ఒక నెంబర్ ఈవెన్ ఆడా అని ఎలా తెలుస్తుంది? ఒక నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2తో డివైడ్ చేసాము అంటే కనుక రిమైండర్ కనుక మనకి 1 వచ్చింది అనుకో అంటే అది ఆడ్ నెంబర్ అని అర్థం. లేదు రిమైండర్ 0 వచ్చింది అనుకో అప్పుడు మనకి అది ఈవెన్ నెంబర్ అని అర్థం. కానీ ఇక్కడ రిమైండర్ తేవడం ఎలాగా? ఇప్పుడు నేను 5/2 అని రాశాను అనుకో, 5/2 అని రాస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 2 టైమ్స్ పోద్ది కాబట్టి 2.5 అని చెప్పి వస్తుంది. బట్ ఇట్ వోంట్ గివ్ రిమైండర్. సో మనకి ఆపరేటర్స్ చెప్పుకున్నప్పుడు మనకి రిమైండర్ ఆపరేటర్ ఒకటి ఉన్నది. అదేంటి అంటే పర్సంటేజ్. ఓకే, ఈ పర్సంటేజ్ అనేది జనరల్గా మనకు పర్సంటేజ్ అంటే మీనింగ్ వేరు. ఓకే, బట్ ప్రోగ్రామింగ్ పరంగా పర్సంటేజ్ అని చూసాము అంటే ఇట్ వర్క్స్ యాజ్ అ రిమైండర్ ఆపరేటర్. ఓకే, నేను 5% 2 అన్నాను అంటే ది ఆన్సర్ విల్ బి 1. ఓకే, సేమ్ వే నేను 4% 2 అన్నాను అంటే కనుక ఆన్సర్ విల్ బి 0. సో అప్పుడు ఏమైంది? నేను 4% 2 ఆన్సర్ 0 అయింది అంటే 4 ఈజ్ అ ఈవెన్ నెంబర్. ఇక్కడ 5% 2 ఈక్వల్ టు 1 అయిందంటే ఇది 5 అనేది ఆడ్ నెంబర్. ఓకే, సో దీన్ని మనం ఇఫ్ స్టేట్మెంట్తో ఎలా రాస్తాము? ముందు నెంబర్ తీసుకోవాలి కదా. నెంబర్ తీసుకుందాం, వేరియబుల్. సో నంబర్ ఓకే ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఇన్పుట్ తీసే ముందు మనం ఇంటిజర్లోకి అంటే నెంబర్స్ కింద వాడుతున్నాం కాబట్టి ఇన్పుట్. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ద నంబర్ టు చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. జస్ట్ మనకు అండర్స్టాండబుల్గా ఉండటం కోసం ప్రోగ్రాంలో ఈ మెసేజ్ పెట్టాను. ఓకే, మనకి నెంబర్ తీసుకోమని బయట చూపించాలి. సేమ్ వే మనకి ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఇది ఈ ఇచ్చిన నెంబరు ఈవెన్ ఆడ్ అని చెక్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ ఫార్ములా. సో 5 ప్లేస్లో మనకి నెంబర్ ఉంటుంది, 4 ప్లేస్లో కూడా మనకి నెంబర్ ఉంటుంది, మిగతాదంతా సేమ్. సో మనం ఎయిదర్ ఇదన్నా వాడచ్చు, ఇదైనా వాడచ్చు. ఓకే, సో ఇఫ్ నంబర్ పర్సెంట్, ఓకే నంబర్ పర్సెంట్ నేను ఫస్ట్ ఫార్ములా వాడదాం అనుకున్నాను అనుకో, నంబర్ %2 ఈక్వల్స్ టు 1. ఓకే, ఇది మనకి హోల్ కండిషన్. ఇది ఒక హోల్ కండిషన్. నెంబర్లోకి 5 వచ్చింది అనుకో 5%2 ఈక్వల్ టు 1. 4 వచ్చిందంటే 4% ఈక్వల్ టు 1. ఓకే, కాలన్ ఇక్కడతో ఇఫ్ స్టేట్మెంట్ అయింది. ఇక్కడ ఇది ఓకే అయితే కనుక అంటే అర్థం ఏంటి? 5%2 ఈక్వల్ టు 1 వచ్చిందంటే 5ని ఏమంటాం మనం? ఆడ్ నెంబర్ అని చెప్పి అంటాం. ఓకే, అదే 1 కాకుండా ఇంకేది వచ్చినా సరే, ఇంకేదన్నా అంటే 0 వస్తుంది ఆబ్వియస్గా. ఓకే, బట్ ఇంకేదన్నా వచ్చిందంటే ఈవెన్ నెంబర్ అని చెప్పి అంటాం. సేమ్ వే ఇక్కడ ఇఫ్ నెంబర్ %2 ఈక్వల్ టు 1 అంటే మనకి మీనింగ్ ఏంటి? అది ఆడ్ నెంబర్ అని అర్థం. సో మనము యూజర్కి చూపించాలి ఏది? ది గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. ఓకే, ది గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. ఇప్పుడు ఇది కాదు అంటే గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్,
ఆడ్ కాకపోతే ఈవెన్ అని కూడా చెప్పాలి కదా. సో దానికి మనం ఆల్టర్నేటివ్ బ్లాక్ ఒకటి రాయాలి కదా. ఇది ఇఫ్ బ్లాక్, ఇఫ్ కండిషను, దీని బ్లాక్ ఇంటర్నల్ బ్లాక్. సో నేను బ్యాక్కి వెళ్ళి ఆల్టర్నేటివ్ బ్లాక్ టు ది ఇఫ్, ఇంకోటి ఏముంది ఎల్స్ ఉంటుంది కదా. సో ఎల్స్ అంటే ఇది కాకపోతే ఇది. సో ఇది కాదు అంటే ఇది ఆడ్ కాదు అంటే ఈవెన్ అని చెప్పాలి కదా మనం. సో ది గివెన్ నంబర్ ఈస్ ఈవెన్. ఓకే, సో దీన్ని మనం చెక్ చేద్దాం. సో జస్ట్ మనం రన్ చేసుకుంటే ఏది విండో పైకి వెళ్తలే. ఓకే, ఇక్కడ దీనికే వచ్చేసింది ఇది. ఓకే సరే, రీసెర్చ్ చేద్దామంటే ఏదో అయింది ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 ఇస్తున్నా. 11 అనేది యాక్చువల్గా అది ఆడ్ నెంబరే కదా. సో ప్లీజ్ ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. 11 ఎంటర్. లెట్ మీ క్లోజ్ అండ్ ఓపెన్. ఎందుకు రీసైజ్ అవుతలేదు ఇది, యారో వచ్చిపోతుంది. దొరికింది. ఓకే, సో 11 ఇచ్చాను. అదేం చెప్పింది, ది గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. కరెక్టే కదా. సో ఇక్కడ నెంబర్లోకి 11 వచ్చింది. 11% 2 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అంటే రిమైండర్ మనకి 1 వచ్చింది. 1 వచ్చింది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ది గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ అని చెప్పింది. అదే మనం మళ్ళీ రన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఇద్దాం అనుకున్నాను అనుకో. 8 ఇస్తే మనకి ఈవెన్ అని చెప్పాలి. చెప్తుందా లేదా? ఎస్. సో ఇక్కడ నుంచి 8 వచ్చింది. 8% 2 ఈక్వల్స్ టు 1 కాదు కదా. 8% 2 చేస్తే కనుక మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రాంగ్. యాక్చువల్లీ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కదా. సో ఈ కండిషన్ ఈ బ్లాక్లోకి వెళ్ళకుండా ఏం చేస్తుంది, స్కిప్ చేసేసి ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లో మనం ఆల్రెడీ ప్రింట్ చేస్తున్నాం కదా, ది గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్నే ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ కండిషన్ ఉపయోగించి చేసాం. ఓకే, సో దీన్ని ఎలా చేద్దాం అంటే సెకండ్ కండిషన్ ఉపయోగిద్దాం. అంటే ఫస్ట్ కండిషన్ ఉపయోగించాం కాబట్టి ఇది ట్రూ అయితే ఈ మెసేజ్ డిస్ప్లే చేయాలి, ఇది ఫాల్స్ అయితే ఈ మెసేజ్ డిస్ప్లే చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్పాము. అదే ఒకవేళ నేను ఫస్ట్ కండిషన్ వాడతలేదు, సెకండ్ కండిషన్ వాడుతున్నాను అనుకో. ఓకే, ఈ సెకండ్ కండిషన్ వాడినప్పుడు మనకి ఈ %2 ఈక్వల్స్ టు 0 వచ్చినప్పుడు మనకి ది గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ అని చెప్పింది అనుకో, మన ప్రోగ్రామ్ రాంగ్ కదా. సో అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు చేంజ్ ద మెసేజ్ హియర్. ఇక్కడ ఈవెన్ ఉండాలి, ఇక్కడ ఆడ్ ఉండాలి. అప్పుడే మనం రాసిన ప్రోగ్రాము ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా నేను 11 ఇస్తే నెంబర్ ఈజ్ ఆడ్, 8 ఇస్తే నెంబర్ ఈజ్ ఈవెన్. ఓకే, సో సింపుల్ అనమాట. అంటే మనము ఒక ప్రోగ్రామ్ రాసి, అంటే ఏ ప్రోగ్రామ్ రాసే మనం ఒక నెంబరు ఎవరన్నా ఇస్తే కనుక ఆ నెంబరు మన ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళకి ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెక్ చేసి చెప్పుద్ది. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ప్రోగ్రామ్. అంతే, అంతకు మించి ఏం లేదు ఇందులో. ఓకే, సో ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ తీసేస్తున్నాను. ఇంకో ప్రోగ్రామ్ అంటే మనకు జనరల్గా మన డైలీ లైఫ్లో చిన్న చిన్న కంపారిజన్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటిని మనం ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ మన కంప్యూటర్లో ఏదైనా సరే ఎలిజిబిలిటీ చెకింగ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అనుకో, కొన్ని కంపెనీలు కండిషన్ పెడతాయి. ఏం కండిషన్ పెడతాయి, మీకు 70% అబవ్ ఉంటేనే
టీసీఎస్కి కానీ ఇన్ఫోసిస్కి కానీ మీరు ఇంటర్వ్యూకి రావాలి, లేదంటే అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చూపిస్తూ ఉంటుంది. లేదు 65% అబవ్ ఉంటేనే 65% అబవ్ ఉంటే ఇంకో కంపెనీలు, లేదు గూగుల్లో వాటిలో అప్లై చేయాలంటే వాడు పెట్టుకోవచ్చు నాకు 90% అబవ్ ఉంటేనే ఈ ఇంటర్వ్యూకి అప్లై చేయాలి. ఇవన్నీ ఏంటి, జనరల్గా చూసుకుంటే ఇవన్నీ కండిషన్స్. ఓకే, సో సేమ్ వే ఇవి కూడా వాడు ఆన్లైన్లో పోర్టల్ పెట్టి మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అంటే ఏముంటుంది, మనం ఎలిజిబిలిటీ పర్సంటేజ్ ఎంతో ఇస్తాము, అవుట్పుట్ ఏమొస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్, రెండిట్లో ఒకటే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది క్లియర్ చేస్తున్నా, అంటే మీకు చెప్పిన ప్రోగ్రాంలన్నీ నేను తర్వాత సెపరేట్గా నేనైతే షేర్ చేస్తాను. ఓకే, నో నీడ్ టు వర్రీ, ఇక్కడ క్లియర్ చేస్తున్నాను అండ్ రికార్డెడ్ వీడియో కాబట్టి పర్లేదు. మళ్ళీ నేను డీటెయిల్గా ఏమైతే ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేసుకున్నామో అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో షేర్ చేస్తాను. యూ కెన్ టేక్ ద రిఫరెన్స్ ఫ్రమ్ దేర్. సో ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి అంటే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఒక పర్సన్ యొక్క ఏజ్ ఎంటర్ చేస్తే వాడు అప్లై చేసుకోవడానికి, ఓటర్ ఐడి అప్లై చేసుకోవడానికి ఎలిజిబులా కాదా. ఓకే, సో సింపుల్గా ఏజ్ తీసుకోవాలి కదా మనం. ఇప్పుడు ఏజ్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకున్నాను, ఏజ్ని తీసుకుంటాను. ఓకే, ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్ని ఎంటర్ చేయాలి. సో మనకి ఓటర్ ఐడికి ఎలిజిబులా కాదా అంటే మనకి ఎంత ఉండాలి, 18 years మినిమం ఉండాలి. ఓకే, 18 years కన్నా తక్కువ అయితే కనుక ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద ఓటర్ ఐడి. ఓకే, సో 18 years కానీ 18 years కన్నా అబవ్ ఎవరైనా చేసుకోవచ్చు అప్లై. ఓకే, సో మనకి కండిషన్ ఏంటి, మనం ఎప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కండిషన్ రాసుకోవచ్చు. సో ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ఓటు. ఓకే, దీన్నే ఇంకో రకంగా ఏం చెప్పుకోవచ్చు, ఒకవేళ ఏజ్ లెస్ దాన్ 18 ఉంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే, సో దీన్ని మనం రెండు విధాలుగా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఒక యూజ్ కేసుకి రెండు కండిషన్లో అప్లై చేసుకోవచ్చు, ఇందులో ఇదైనా అప్లై చేసుకోవచ్చు, ఇదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనం ఫస్ట్ కండిషన్ ట్రై చేద్దాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనం నిన్నటి వరకు ఏం చేసాము, ఏదర్ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ చేసాం. ఇక్కడ ఏం చేసాం, మిక్స్డ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే ఎంటర్ చేసిన ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే కనుక మనం ఏం చెప్పొచ్చు, సిస్టమ్ ఏం చెప్పుద్ది అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఓట్. ఓకే, ఒకవేళ కాని పక్షంలో, ఒకవేళ 18 years కన్నా కాదు అంటే ఎల్స్ కేస్. ఓకే, ఎల్స్ ఇంకా డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, 18 years అండ్ అబవ్ లేదు అంటే కనుక డైరెక్ట్లీ చెప్పేయచ్చు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఓట్. ఓకే, సో ఇది మనం ఇది రన్ చేసామనుకోండి, ఇప్పుడు మనం ఏజ్ 20 ఇచ్చాను అనుకో, ఈ షుడ్ బి ఎలిజిబుల్. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. నెక్స్ట్ సరే 20 అంటే 18 కన్నా ఎక్కువ కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. మరి 18 ఇద్దాము, 18 ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి కదా, బికాస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఎందుకంటే నేను గ్రేటర్ దెన్ అయినా ఈక్వల్ అయినా ఈ రెండు సినారియోల్లోని నేను యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్తున్నాను. ఒకవేళ కాదు, ఎవరో 17 years old లేకపోతే 16 years old వచ్చేసి నాకు ఓటు కావాలి అన్నాడు, వారు ఏం చెప్తాము, సిస్టంలో చెక్ చేసి ఓకే యాక్చువల్లీ యాజ్ పర్ ద కండిషన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఓకే, సో ఇంతే. అంటే ఇటువంటి ఈ లాజిక్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఇటువంటి సినారియోస్ వచ్చినప్పుడు కంపారిజన్లో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో
ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. సపోజ్ వాళ్ళు డేట్ తీసుకొచ్చి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కరెంట్ డేట్తో చెక్ చేసుకుని వాడు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుని వాడు ఎలిజిబులా కాదా అని చెక్ చేయొచ్చు. అదే కదా నువ్వు అనేది? చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే డేట్ ఇస్ ఎలిజిబుల్ కాదు సార్. నీకు డేట్ హ్యాండిల్ చేసి వేరే లైబ్రరీస్ ఉంటాయి, మనం ముందు ముందు చెప్పుకుందాము. సో ఈ ప్రోగ్రామ్ నువ్వు ఇప్పుడు చెప్పింది రాసి పెట్టుకో, ఓకే? ఎందుకంటే మనకి ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్స్ నుంచి వెళ్తున్నాం కదా. ఇప్పుడు డేట్ తీసుకోవాలనుకో, ఇది ఏంటంటే జస్ట్ నెంబర్ ఫార్మాట్. ఇది నెంబర్ ఫార్మాట్ కాబట్టి మనం ఈజీగా చెక్ చేసేయచ్చు. డేట్కి ఏంటంటే దానికి మంత్, ఇయర్, ఈ 3 ఉంటాయి కదా. ఆర్ఎల్స్ ఇయర్ కూడా ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న కరెంట్ డేట్ని తీసుకొచ్చి, అంటే వాడు జస్ట్ ఏంటి, ఇప్పుడు నేను 1995 జనవరి 1 పుట్టాను, నేను ఓట్ వేయడానికి ఎలిజిబులా కాదా అని చెప్పి వాడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు కంప్యూటర్ ఏం చేయాలి, ఈ కంప్యూటర్లో ప్రస్తుతం డేట్ ఏమున్నది ఆ డేట్ ప్రకారం వాడి డేట్ని మైనస్ చేసిన తర్వాత ఏదైతే ఏజ్ వస్తుందో ఆ ఏజ్ని 18 ఆర్ గ్రేటర్ దెన్ ఉంటేనే నువ్వు ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి అంటది. ఒకవేళ కాదు అంటే కనుక, ఇంకా కొన్ని మంత్స్ కానీ డేస్ కానీ తక్కువ ఉంటే కనుక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్ అని చెప్పేస్తుంది. ఓకే, అలా చేయొచ్చు ప్రోగ్రామ్, అది కూడా చేయొచ్చు. నువ్వు నాకు రాసుకో, ఇటువంటి ప్రోగ్రామ్స్ నీకు ఐడియా వచ్చినాయని రాసుకో. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే కొంచెం ఈ నెంబర్ కాబట్టి అడిషనల్ ఏం ఉపయోగించక్కర్లేదు. మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇఫ్ ఎల్స్ వాడటం మీద ఉన్నది కదా. మరి ఇప్పుడు మంత్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? దానికే చెప్తున్నా, దానికి మనము వేరే కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఎలాగ ఉన్నాయో డేట్ హ్యాండిల్ చేయడానికి విడిగా ఉంటుంది ఇంకొకటి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంటే నువ్వు నాకు రిమైండ్ చెయ్యి, తర్వాత నెక్స్ట్ అంటే మీకు ఏ ఐడియాస్ వచ్చినా కానీ పక్కన రాసుకోండి. రాసుకుని మనము ఇంకా పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు రిమైండ్ చేయండి. రిమైండ్ చేస్తే కనుక అంటే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. దానికి ఆ డేట్ అనే దానికి హ్యాండిల్ చేయడానికి ఇది నెంబర్ హ్యాండ్లింగే కదా. డేట్ అనేది స్పెషల్ టైప్. ఇప్పుడు టెక్స్ట్ వేరు, నెంబర్ వేరు, మళ్ళీ మనకి బూలియన్ టైపులు వేరు, డేట్ అనేది కూడా విడిగా కస్టమ్ టైప్ అది. ఓకే, సో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఈజీ వే ఒకటి ఉంటుంది, లైబ్రరీ వాడే ఇచ్చింది ఉంటుంది. దాన్ని ఉపయోగించి మనం చెప్పుకుందాం, ఓకేనా? పక్కన రాసుకుని పెట్టుకోండి అది. ఎందుకంటే ఇప్పుడు అది చెప్పాను అనుకో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ కాన్సెప్ట్ మళ్ళీ సెపరేట్ కొత్తగా అనిపిస్తుంది అనమాట. అందుకని మళ్ళీ ఒక ఫ్లోలో వెళ్తున్నాం కదా, దీని దగ్గరికి వెళ్ళి ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్ని గుర్తు చేయండి. డేట్ రిలేటెడ్ ఆపరేషన్ వచ్చినప్పుడు అది ప్రోగ్రామ్ గుర్తు చేస్తే మనము ఇదే ప్రోగ్రామ్ని అలా చేద్దాం, ఓకేనా? ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఇఫ్ ఎల్స్ అనేది. ఇప్పుడు కండిషన్ ఇస్తానే ఉండాలి కదా సార్ పక్కన? ఇఫ్ పక్కన ఎప్పుడు కండిషన్ ఉండాలి కదా సార్? ఇఫ్ అంటేనే మనకి జనరల్గా ఇప్పుడు మన అమ్మాళ్ళు ఉన్నారనుకో, నీకు ఒక అంటే బయట షాప్కి వెళ్ళి నాకు ఒక ఈ 50 రూపాయలు పట్టుకెళ్ళి దీనికి ఏదన్నా ఒక ఐటమ్ సబ్బో ఏదో తెమ్మన్నారు అంటే నీ దగ్గర ఉన్నది 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చేసి సబ్బు తెమ్మన్నారు అనుకో, మనకు అక్కడ కండిషన్ ఏముంది, మనకి 10 రూపాయల్లో సబ్బు కాస్ట్ కనుక 10 రూపాయల కంటే తక్కువ కానీ ఈక్వల్గా ఉంటేనే మనం సబ్బు తేగలం వాడి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అంతకన్నా ఎక్కువ ఉందనుకో మనకు ఆప్షన్ ఏముంటుంది, ఏముండదు, మనకి వెనక్కి వచ్చేస్తాం. ఏమంటే ఇలాగా ఈ సబ్బు లేదు, ఈ సబ్బు కాస్ట్ పెరిగిందంట అని చెప్పండి. అంటే ప్రతిదానికి మనం మూవీకి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ ఒక కండిషన్ అంటూ ఉంటుంది అనమాట. అటువంటి కండిషన్ హ్యాండిల్ చేయాలి అంటే కనుక ప్రోగ్రామింగ్లో ఇఫ్, ఓకే, ఇఫ్ అనేది కంపల్సరీ కండిషన్ ఉంటేనే వస్తుంది. నువ్వు అన్నట్టు ఇఫ్ వచ్చింది అంటే ఇఫ్ నీ దగ్గర 10 రూపాయలు ఉంటే సబ్బు తీసుకురా, లేదంటే వెనక్కి వచ్చేసి. ఇది మనకి ఇఫ్ ఇఫ్ ఉన్నాయి కదా, దానికి ఎలా చెప్పుకోవచ్చు అంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే అంటే ఇంకొక కండిషన్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సంతూర్ సబ్బు కొనడానికి వెళ్ళావు, ఓకే, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు కండిషన్ ఏముంటుంది, నీ రిక్వైర్మెంట్ ఇఫ్
వాడి దగ్గర సంతూర్ సబ్బు అవైలబుల్ ఉందా, ఉంటే సంతూర్ సబ్బు తీసుకురా, లేకపోతే వెనక్కి వచ్చాయి. ఇదొకటి. ఇది ఇఫ్ ఎల్స్. లేదు అంటే 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ సంతూర్ సబ్బు లేదు, లేకపోతే నువ్వు వేరే లైఫ్ బాయ్ సబ్బు ఏదో ఒకటి తీసుకురా అని చెప్పి అన్నారనుకో, అప్పుడు మనకి 2 కండిషన్లు ఉంటాయి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఫస్ట్ ప్రియారిటీ, ఇఫ్ దెర్ ఈజ్ ఎ సంతూర్ సోప్ వీ గెట్ ద సంతూర్ సోప్. ఎల్స్ ఇఫ్ ఆవిడ సంతూర్ సబ్బు లేదన్నాడు, లేదా ఓకే లైఫ్ బాయ్ సబ్బు ఉందా, ఉంది, తెచ్చే. ఇంకా ఆ 2 కూడా లేవా, ఇంకా వెనక్కి వచ్చేసాయి. ఇలాగనమాట. మనకి ఏది చేసినా కానీ మనం ఈ కండిషన్లన్నీ కూడా రియల్ లైఫ్లో ఒక సిచ్యువేషన్కి ఆప్ చేసుకున్నాం అనుకో, గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మన ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లు అన్నీ కూడా రియల్ లైఫ్లో మనం హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ని సిస్టమ్ హ్యాండిల్ చేయడానికే పెట్టారనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రోగ్రామ్ చేద్దాము. అది ఎలాగంటే, మనం ఇప్పుడు మెడ్ ప్లస్ వాటికి అపోలో ఫార్మసీ కానీ మెడ్ ప్లస్కి కానీ ఏదో ఒక డ్రగ్ కావాలని చెప్పి వెళ్తాం కదా. సో వాడు డ్రగ్ కావాలన్నప్పుడు ఫస్ట్ వాడు చెక్ చేసేది ఏంటి అంటే, ఆ ఐటమ్ వాడి స్టాక్లో ఉందా లేదా అని చెక్ చేస్తాడు. ఒకవేళ స్టాక్లో ఉంది అంటే సిస్టంలో చెక్ చేస్తాడు, ఐటమ్ ఎంటర్ చేస్తాడు, ఇన్ ద స్టాక్ విత్ ఇన్ ద స్టాక్ ఉందంటే మనకి ఓకే స్టాక్లో ఉంది కాబట్టి ఐటమ్ తీసి ఇచ్చేస్తాడు. ఒకవేళ స్టాక్లో లేదు అని వచ్చిందనుకో సిస్టంలోని, వాడు ఏం చేస్తాడు, సారీ సార్ మా దగ్గర స్టాక్ లేదు, వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి అంటాడు. సో దీన్నే ఒక ప్రోగ్రామ్ కింద రాయాలనుకో, మనం ఏం చేయొచ్చు, మనకు వాడు మెయిన్గా చెక్ చేసేది ఏంటి, ఓకే మనకి స్టాక్ అనేది అవైలబుల్ స్టాక్ అంటే వాడి దగ్గర అవైలబుల్ స్టాక్ ఒకటి తీసుకుందాం. అవైలబుల్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర 10 ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది ఫిక్స్డ్గా ఇచ్చేసుకుంటున్నాం. అంటే ఇది మనం మార్చుకోవచ్చు, బట్ ప్రస్తుతానికి యూజర్ బయట నుంచి వచ్చినప్పుడు వాడు ఎంటర్ చేయాలి ఏంటి కనుక వాడి దగ్గర స్టాక్ 10 ఐటమ్స్ ఉన్నాయి, నా యూజర్ గాడికి ఏమో ఒక 5 ఐటమ్స్ కావాలో లేదా 10 ఐటమ్స్ కావాలో లేదా 15 ఐటమ్స్ కావాలో మనకి తెలియదు. ఓకే, సో వాడు అది హ్యాండిల్ చేయడానికి ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, అవైలబుల్ స్టాక్ అనేది 10 ఐటమ్స్ సిస్టంలో ఉన్నది. ఇప్పుడు ఆస్క్డ్ స్టాక్ ఇంకోటి పెడదాం, ఆస్క్డ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది బయట నుంచి అడగాలి, నీకు ఎన్ని కావాలి అని అడుగుతాం కదా. ఎప్పుడైనా సరే ఏదైనా ఐటమ్ ఉందా అంటే నీకు ఎన్ని కావాలి అని చెప్పి అడుగుతాం. సో ప్లీజ్ ప్రొవైడ్ ఐటమ్స్ నీడెడ్, ఐటమ్స్ కౌంట్. ఓకే, ఐటమ్స్ కౌంట్ ఎన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పి అడుగుతాం. ఓకే, వీడు స్టాక్ అక్కడ ఆపరేట్ చేసేవాడికి ఏముంటుంది, యూజర్ రాగానే వాడికి ఒక ఐటమ్ కావాలనే సరే ఎన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పి అడుగుతాడు. లేదంటే సింపుల్గా మనం జనరల్ సెంటెన్స్లో చెప్పాలంటే హౌ మెనీ ఐటమ్స్ యు వాంట్. ఓకే, ఒక క్వశ్చన్ మార్క్. సో అడుగుతాడు. క్వశ్చన్ అడిగిన వెంటనే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ చెప్తాడు కదా. నెంబర్ చెప్పినప్పుడు వీడు ఏం చెక్ చేయాలి, వీడి దగ్గర ఉన్న కండిషన్ ఏంటి, ఆ ఐటమ్స్ అంటే వాడు అడిగిన కౌంట్ మన దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో అంటే అక్కడ కావాల్సింది కూడా కండిషన్ ఇఫ్ ఓకే ఆస్క్డ్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ స్టాక్. అంటే వాడి దగ్గర 10 ఐటమ్స్ ఉన్నాయి, వాడు ఎవడో వచ్చి 5 ఐటమ్స్ అడిగాడు అనుకో, ఓకే నా దగ్గర 10 ఉన్నాయి, వీడు 5 అడిగాడు, 5 పోను 10లో 5 పోను ఇంకో 5 ఉంటాయి అండ్ 5 నేను ఇచ్చేయచ్చు. ఓకే అదేంటి, ఓకే ఇస్తాను అని చెప్తాంటాడు. ఒకవేళ నా దగ్గర 10 ఉన్నాయి, వాడేమో 15 అడిగాడు, ఏం చేస్తాం, బాబు అంత స్టాక్ లేదు మా దగ్గర అని చెప్తాడు. ఓకే, జనరల్ సినారియో. సో దీనికే మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే కనుక ఇఫ్ ఆస్క్డ్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ కౌంట్ అయితే కనుక ఓకే ది స్టాక్ ఈస్ అవైలబుల్, ప్లీజ్ పే ద పేమెంట్ సో దట్ we will deliver.
ఓకే, అయిపోయింది. అదే ఒకవేళ స్టాక్ అవైలబుల్ లేదు అనుకో, సింపుల్గా సారీ we do not have these many లేకపోతే this much stock అని చెప్పేస్తాడు. ఓకే, ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు, అంటే వాడి దగ్గర ఎంత ఉందో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాడు 15 ఐటమ్స్ కొనుక్కుంటాకు వచ్చాడు అనుకో, మన దగ్గర 10 ఉన్నాయి అనుకో, నువ్వు 15 అడుగుతున్నావు, నా దగ్గర 10 ఉన్నాయి అని చెప్పొచ్చు కదా. సో వి ఓన్లీ హ్యావ్ ఎన్ని అవైలబుల్ స్టాక్ ఎంత అయితే ఉందో అక్కడ మనం ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ మనం ఈ టెక్స్ట్ మధ్యలో మనం నెంబర్ ప్రింట్ చేయాలంటే ఫార్మేటింగ్ వాడుకోవచ్చు సింపుల్గా. సో అవైలబుల్ స్టాక్ ఐటమ్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సింపుల్గా స్టోర్కి వెళ్ళగానే వాడిని ఏదో ఒక ఐటెం కావాలన్నాడు. వాడు సరే ఎన్ని ఐటమ్స్ కావాలి అని అడుగుతుంటే నా దగ్గర ఓకే నాకు ఒక 5 ఐటమ్స్ కావాలి అని చెప్పి అన్నాడు. 5 ఐటమ్స్ కావాలి అంటే సరే స్టాక్ చెక్ చేసి చెప్తాను. 5 ఎంటర్ చేసుకున్నాడు, సిస్టంలో ఎంటర్ కొట్టాడు. స్టాక్ ఈజ్ అవైలబుల్, ప్లీజ్ పే ద పేమెంట్ సో దట్ వి విల్ డెలివర్ అని చెప్పి అంది. అంటే అక్కడ ఇంటర్నల్గా 10 ఐటమ్స్ ఉన్నాయి, వీడు 5 ఐటమ్స్ అడిగాడు కాబట్టి సో 5 ఐటమ్స్ అన్నది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇక్కడ ప్రోగ్రాము అవైలబుల్ స్టాక్లో 10 ఉన్నాయి, వీడి ఇన్పుట్ 5 ఇచ్చాడు. ఇక్కడ అవైలబుల్ స్టాక్ ని ఫార్మాటింగ్ ఎందుకు చేశారు? నీకు మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. అంటే ఈ అవుట్పుట్టే ఇచ్చాం కాబట్టి. అంటే ఇక్కడ అవైలబుల్ స్టాక్ అనేది ఫిక్స్డే కదా, అంటే మార్చనక్కర్లే కదా. నేను చెప్తాను. ఇప్పుడు నేను ఈ అవుట్పుట్ చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు హౌ మెనీ ఐటమ్స్ యూ వాంట్ అన్నప్పుడు నేను 15 అన్నాను. ఓకే, నాకు 15 కావాలన్నాను, వాడి దగ్గర 10 ఉన్నాయి. ఓకే, ఇక్కడ సారీ వీ డు నాట్ హ్యావ్ దిస్ మచ్ స్టాక్, వీ ఓన్లీ ఇక్కడ టెక్స్ట్ రాంగ్, వీ ఓన్లీ హ్యావ్ సో 15, we do not have this much stock, we only have 10 items. అంటే నేను ఈ 10 అనే దాన్ని డిస్ప్లే చేయాలనుకున్నాను, అందుకనే అవైలబుల్ స్టాక్ అనే దాన్ని ఇక్కడ నేను ఈ టెక్స్ట్లో ఇంక్లూడ్ చేశాను. అర్థమైందా? అంటే వాడికి నేను చెప్పాలి, నువ్వు 15 అడిగావు కదా, నా దగ్గర అంత స్టాక్ లేదు, నా దగ్గర 10 ఉన్నాయి అని చెప్పాలి. 10 ఉన్నాయి అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి ఇందులో ఉంది కదా, దీన్ని నేను చూపిస్తే వాడికి అర్థమవుతుంది కదా నా దగ్గర 10 ఉన్నాయి అని చెప్పి. జస్ట్ ఫార్మాటింగ్ లేకుండా చేయలేమా? ఫార్మాటింగ్ లేకుండా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాటింగ్ తీసాను అనుకో, ఇది ఎలా ఉంది, కంప్లీట్ టెక్స్ట్. ఓకే, నేను చెప్తాను. ఇప్పుడు 15 ఇక్కడ ఏమైంది, సారీ వీ డో నాట్ హ్యావ్ దిస్ మచ్ స్టాక్, వీ ఓన్లీ హ్యావ్, ఇక్కడ డైరెక్ట్ వాల్యూ ప్రింట్ అవ్వకుండా ఇది వచ్చింది కదా. దీని ఫార్మేటింగ్ లేకుండా చేయాలి అంటే ఈ డబుల్ కొటేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇక్కడి నుంచి ఇది వచ్చే వరకు నేను ఒక టెక్స్ట్ కింద తీసుకోవాలి. దీన్ని టెక్స్ట్ కింద తీసుకుని కామా, మళ్ళీ ఈ అవైలబుల్ స్టాక్ ఉంది కదా, దీన్ని ఒక బ్లాక్ కింద కట్ చేయాలి. దీని తర్వాత నాకు ఐటమ్స్ అని ప్రింట్ అవ్వాలి కదా. సో ఐటమ్స్ ఏమైంది, సారీ వీ డో నాట్ హ్యావ్ దిస్ మచ్ స్టాక్, వీ ఓన్లీ హ్యావ్, ఇక్కడతో ఈ టెక్స్ట్ వచ్చేసింది. ఈ టెక్స్ట్ తర్వాత కామా పెట్టి నేను అవైలబుల్ స్టాక్ కౌంట్ చూపించాలి కాబట్టి ఈ అవైలబుల్ స్టాక్ కౌంట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నాకు సెంటెన్స్ పూర్తి అవ్వలేదు కదా, ఇంకా ఎక్స్ట్రా ఉండిపోయింది కదా, దీని తర్వాత ఐటమ్స్ అని చెప్పి నెక్స్ట్ ఇంకో ముక్క యాడ్ చేశాను. నేను మొత్తం సెంటెన్స్ని 3 ముక్కల కింద డివైడ్ చేశాను, 3 పీసెస్ కింద డివైడ్ చేసి ఇది కామా ఇది కామా ఇది. సో ఇప్పుడు నీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14 సారీ వీ డూ నాట్ హ్యావ్ దిస్ మచ్ స్టాక్, వీ ఓన్లీ హ్యావ్ 10 ఐటమ్స్. కాకపోతే ఫార్మేటింగ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, నువ్వు ఇలా 3 పీసెస్ కింద కట్ చేయక్కర్లేదు, ఈజీ అయిపోతుంది. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మర్చిపోయావు అనుకో, ఇది ఎలాగ ఇవ్వడం మర్చిపోయావు అనుకో, ఏమైంది ఈ డబుల్ కోట్స్ ఇక్కడ ఇవ్వడం మర్చిపోయి కామాయే కదా పెట్టి ఇలా పెట్టేసావు అనుకో,
అవుట్పుట్లో మనకి ఏమవుతుంది, అది డిఫరెంట్ కింద తీసుకోదన్నమాట. తీసుకోకుండా వి ఓన్లీ హ్యావ్ అవైలబుల్ స్టాక్ ఐటమ్స్, అంటే అవుట్పుట్ రాంగ్ వచ్చింది కదా, అంటే ఈ తప్పు చేసి అవకాశం ఉంటుంది దానివల్ల. సో ఇదంతా తలకైపోవడం ఎందుకు, మనం సింపుల్గా ఫార్మేటింగ్ పెట్టేసుకుంటే టెక్స్ట్ మధ్యలో నాకు ఈ అవైలబుల్ స్టాక్ ఇక్కడ కాదు ఇక్కడ కావాలనుకో, ఎక్కడ పడితే అక్కడ. నేను ఇప్పుడు ఈ అవైలబుల్ స్టాక్ దాన్ని ఇక్కడ కాదు నేను స్టార్టింగ్లోనే చూపించాలి అనుకున్నాను అనుకో, మళ్ళీ దీన్ని నేను ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ నుంచి పెట్టుకుని మళ్ళీ నాకు డబుల్ కోట్స్ అనేవి హ్యాండిల్ చేసుకోవాలి, ఇది అన్నట్టు. ఓకే, ఇదంతా మనకి ఈ డబుల్ కొటేషన్స్ కామాస్ ఇవన్నీ ఈ మెయింటైన్ చేసుకోవాలి అంటే మనకి క్లమ్జీగా ఉంటుంది. అందుకని సింపుల్గా నేను అదంతా లేకుండా నా టెక్స్ట్ నేను రాసేసుకుంటా, మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే ఇలా బ్రాకెట్స్ పెట్టేసుకుని ఆ వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి ఇలా పెట్టేస్తాను. సో ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే నాకు కామాల హెడేక్ లేదు, డబుల్ కొటేషన్ ఎక్కడ ఓపెన్ ఉంది ఎక్కడ క్లోజ్ అయ్యి ఉంది అన్న టెన్షన్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ ఎండ్ అయింది డబుల్ కోట్స్. ఈ మధ్యలో నాకు ఇది సెపరేట్గా కలర్ డిఫరెన్స్ పెట్టి మరీ చూపించింది. సో నాకు వాడుకోవడానికి అయితే ఈజీగా ఉంది కదా. సో ఇందుకనే ఫార్మేటింగ్ని వాడటం అనమాట. అదర్వైజ్ ఫార్మేటింగ్ ఈజ్ నాట్ నీడెడ్, మనం జనరల్గా కూడా చేసేసుకోవచ్చు, ఏదైనా సరే అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు. బట్ ఇలా సింపుల్గా కనిపించడానికి కూడా బాగుంటుంది అండ్ ఈజీ టు హ్యాండిల్, ఎర్రర్ ప్రోన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది వాడటం అంతే. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? హలో, అర్థమైంది. అంటే జనరల్గా మనం ప్రోగ్రామింగ్ అనేది ఎక్కడ ఉపయోగపడుద్ది అన్నది మనకి మనం రాసేటప్పుడు తెలీదు, కానీ యాక్చువల్గా మనం ఎక్కడికి ఏ స్టోర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రోగ్రామ్ అనేది అంటే వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ సాఫ్ట్వేర్లో ఇటువంటి లాజిక్లే వాడతారనమాట, ఇటువంటి ఇఫ్ కండిషనే వాడతారు. ఓకే, వాడు ఏ ప్రోగ్రామ్ ఇప్పుడు పైథాన్లో రాసినా జావాలో రాసినా ఇంకో సి లాంగ్వేజ్ అని వేరేది ఉంది, C++ ఎందులో రాసినా కానీ ఇఫ్ ఈజ్ ఏ కామన్. ఓకే, ఇది అనేది కామన్, కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ అనేది కావాల్సిందే, దానికి ఆల్టర్నేటివ్కి ఎల్స్ కావాల్సిందే, అలాగనమాట. ఓకే, సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అనుకో ఇవే ఉంటాయి, వేరే లాంగ్వేజ్కి వెళ్ళినా సరే ఇవే ఉంటాయి కాబట్టి అవి వాటికి నేర్చుకోవడానికి కూడా ఈజీ అయిపోద్ది. కాకపోతే పైథాన్తో స్టార్ట్ చేస్తే ఏంటంటే పైథాన్ ఈజ్ ఈజియెస్ట్ లాంగ్వేజ్ కాబట్టి మీకు ప్రోగ్రామింగ్ అలవాటు అయిపోతుంది. ఓకే, మీరు ఈవెన్ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాడు లాజికల్ ప్రోగ్రాంలు అడుగుతూ ఉంటాడు, ఆ ప్రోగ్రాంలన్నీ మీరు సింపుల్గా పైథాన్లో రాసేసి వాడికి సబ్మిట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకొక కొంచెం కాంప్లెక్స్ ప్రోగ్రామ్ రాద్దాం. అంటే ఇందులో మనకి ఓన్లీ ఇఫ్ ఎల్స్లే వచ్చినాయి కదా, సో ఇఫ్ ఎల్స్లో కాకుండా మనం ఇంకోటి కొంచెం లాజికల్ లిటిల్ బిట్, పెద్దదేం కాదు. సో ఫైండ్ నిన్న మనం బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసాం కదా, ఫైండ్ ఇప్పుడు 3 నెంబర్స్ చేద్దాం. బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 నెంబర్స్ A, B, C ఉన్నాయి. ఈ 3 నెంబర్స్లో నాకు ఏది పెద్దదో తెలియాలి. ఓకే, సో 3 నెంబర్స్లో ఏది పెద్దదో తెలియాలంటే ఫస్ట్ మనం డిఫరెంట్ అవుట్పుట్లు చెక్ చేయాలంటే డిఫరెంట్ ఇన్పుట్లు ఉండాలి కాబట్టి 3 నెంబర్లని డైనమిక్గా తీసుకుందాం. ఓకే, A ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, తర్వాత బి కూడా సేమ్ కదా, సో నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. బి ఇది సెకండ్ నెంబరు, సేమ్ ఇది థర్డ్ నెంబరు. ఓకే, ఇక్కడ యాక్చువల్ లాజిక్కి వెళ్ళి ముందు మనం ఏం చెక్ చేయాలంటే ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ కొంచెం కాంప్లెక్స్ ప్రోగ్రామ్ అంటే కనుక కొంచెం మనం పేపర్ వర్క్ అనేది చేసుకోవాలి. ఓకేనా,
అంటే మనం డైరెక్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ సి, బి లెస్ దెన్ సి ఇలా పెట్టేసుకోకూడదు. ఓకే, మనకి ఇది రిక్వైర్మెంట్. మనం 3 నెంబర్లు ఇస్తాయి కనుక ఆ అవుట్పుట్ ఏం రావాలి, ఈ 3 నెంబర్స్లో ఏ నెంబర్ అనేది పెద్దది అని చెప్పి మనకి అవుట్పుట్లో రావాలి. ఓకే, సో దీనికి కొంచెం పేపర్ వర్క్ చేయాలి, ఎలాగో చెప్తాను. ఓకే, ఎందుకంటే లాజిక్ అనేది బిల్డ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఉంది, బి అనేది ఉంది, సి అనేది ఉంది. ఈ మూడిటికి వాల్యూస్ అనేవి ఏమీ లేవు ప్రస్తుతం. నేను వాల్యూస్ ఏం తీసుకోవాలి, ఏ బి సి ఈ 3 ఇలాగే తీసుకున్నాను. ఓకేనా, సో లేదు ఈ 3 పర్సన్స్ అనుకో. ఓకే, ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, సి అనేవాడు ఉన్నాడు. ఓకే, ఈ 3లో ఎవరు హైట్ ఎక్కువ అంటే మనం ఏం చేస్తాము, ముందు మనం ఏని తీసుకెళ్ళి బి పక్కన నిలబెడతాం. ఓకేనా, అంటే సిని కూడా తీసుకోవచ్చు, అంటే ఎటు నుంచి ఎటైనా మనం కంపేర్ చేయొచ్చు కదా. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఏని తీసుకెళ్ళి బి పక్కన నిలబెడతాం. బి పక్కన నిలబెట్టినప్పుడు అంటే ఏబి కంపారిజన్, ఏబిలో ఎవరు పెద్దోళ్ళు. ఒకవేళ ఏ అనేది వాడు టాల్ అనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఏని మళ్ళీ సి దగ్గరికి తీసుకెళ్ళి కంపేర్ చేస్తాం. ఓకేనా, సి దగ్గరికి తీసుకెళ్ళి కంపేర్ చేస్తాం. సో ఏకి సికి మధ్య కంపారిజన్. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దోళ్ళు అయితే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ బిగ్ అనుకో, ఏ అనేది పెద్దోడు అనుకో, సో ఏ ఈజ్ బిగ్, వీడు పెద్దోడు అని చెప్పి డిక్లేర్ చేసేస్తాం. ఒకవేళ ఈడు పెద్దోడు అనుకో ఏం చేస్తాం, సి ఈజ్ బిగ్. ఓకే, ఇది ఒక కేసు, అంటే ఒక పాసిబిలిటీ. ఇక్కడ ఏని బిని కంపేర్ చేసినప్పుడు ఒకవేళ ఏ అనేవాడు పెద్దోడు వచ్చాడు అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ సితో కంపేర్ చేస్తాం. ఏసీలో ఎవరు పెద్దోళ్ళు వస్తే వాళ్ళకి. లేదు ఇక్కడ చెక్ చేసినప్పుడు నాకు ఏ అనేది బిగ్ అని రాలేదు, బి అనేది బిగ్ అని వచ్చింది, అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఏబి కంపారిజన్ అయిపోయినాక ఏ వచ్చిందనుకో ఏసీతో కంపారిజన్ కదా. అదే కదా నేను చెప్తున్నా. ఏసీతో కంపారిజన్ అయిపోయినాక సి పెద్ద వస్తే డైరెక్ట్ ఇయ్యదు కదా, సిబి కంపేర్ చేయాలి కదా. ఎందుకు, ఇప్పుడు ఏ అనేది బి కన్నా పెద్దోడు అనుకో. ఓకే ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనము జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి క్రికెట్ మ్యాచ్లో 3 టీమ్స్ ఆడుతున్నాయి అనుకో, ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఆడుతున్నాయి అనుకో. ఫైనల్ మ్యాచ్కి వచ్చేటప్పటికి కొన్ని ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ ఆడేసింది అనుకో, వీళ్ళిద్దరిలో ఎవడైతే నగ్గుతాడో వాడు బంగ్లాదేశ్తో ఆడతాడు. అంటే జస్ట్ ఒకటే సెమీస్ నుంచి ఫైనల్ వరకు ఉంటే కనుక వీళ్ళిద్దరిలో ఎవరైతే నగ్గుతారో వీడితో ఆడతాడు. లేదు వీళ్ళిద్దరిలో ఎవరైతే ఓడిపోయారో ఎవరు నగ్గుతారో వీళ్ళు మళ్ళీ వీళ్ళిద్దరికి మ్యాచ్ పెట్టిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరైతే నగ్గుతారో వాడినే విన్నర్ కింద డిక్లేర్ చేస్తారు. సేమ్ వే. ఓకే, సో ఇక్కడ ఈ స్టెప్ మనం లాజిక్ అనేది రాసుకోవాలి కంపల్సరీ. ప్రోగ్రామ్ డైరెక్ట్గా రాయడం స్టార్ట్ చేసేయకూడదు. మనకి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా అందులో లాజిక్ ఏంటున్నదని మనం ముందు పేపర్ వర్క్ చేసి ఏ ప్రోగ్రామ్ చేసినా, ఇక నుంచి మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ లాజికల్ ప్రోగ్రామ్ అలాగే చేయాలన్నమాట, అది బెటర్ వే. సో ఏబిసి ఉన్నారు, 3లో ఎవరు పెద్దోళ్ళు, ఏని బిని కంపేర్ చేస్తున్నాను. ఏని బిని కంపేర్ చేసిన ఒక పాసిబిలిటీ ఏముంటుంది, ఏ అనేది పెద్దోడు అవ్వచ్చు. ఏ అనేది పెద్ద అంటే ఈ రెండింటి కంపారిజన్లో ఏ అనేవాడే పెద్దోడు అనుకో, ఏని సి దగ్గర తీసుకెళ్ళి ఓకే ఏని సిని కంపేర్ చేస్తా. ఈ సి దగ్గర ఏని సిని కంపేర్ చేసినప్పుడు ఏ పెద్దోడు వస్తే ఏ పెద్దోడు అంటాను, డిక్లేర్ చేస్తాయి. ఎందుకంటే ఏని ఆల్రెడీ బితో కంపేర్ చేశాను. ఏని సిని చెక్ చేసినప్పుడు సి అనేవాడు బిగ్ అనుకో, సినే డిక్లేర్ చేస్తాయి. ఎందుకంటే ఏ అనేవాడు ఆల్రెడీ బిని క్రాస్ చేసే వచ్చాడు కాబట్టి నేను ఏని క్రాస్ చేస్తే చాలు నేనే పెద్దోడిని. ఓకే, లేదు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ బిలో ఇంకొక కేసు ఏముంది, ఏమో బిఏ పెద్దోడు అవ్వచ్చేమో. సో బి పెద్దోడు అయితే కనుక నేను నెక్స్ట్ చెక్ చేసేది ఏంటి, బి డైరెక్ట్గా బిగ్ అని చెప్పాను, ఎందుకంటే ఇంకొకడు ఉన్నాడు కదా చెక్ చేయడానికి. సో బిని సిని కంపేర్ చేస్తాను. బిని సిని కంపేర్ చేసినప్పుడు నాకు కేసు ఏముంటుంది, ఏదర్ బి పెద్దోడు అయితే కనుక డైరెక్ట్గా బి ఈస్ బిగ్ అని చెప్పంట. లేదు సి అనేవాడు పెద్దోడు అనుకో, నేను సి ఈస్ బిగ్ అంటున్నాను. సో ఇక్కడ మీరు ఈ లాజిక్ని ప్రోగ్రామింగ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రోగ్రామింగ్లో ఎలా రాయాలి అంటే
ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏని బిని పక్కన పెట్టినప్పుడు ఐఎమ్ డూయింగ్ ఏ కంపారిజన్. ఓకే, ఐఎమ్ డూయింగ్ ఏ కంపారిజన్. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, బిని సిని ఐఎమ్ డూయింగ్ ఏ కంపారిజన్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ ఇది 1 అనుకుందాం. ఓకే, ఇది 2 అనుకుందాం, ఇక్కడ 3 అనుకుందాం. ఇది కూడా కంపారిజన్. అంటే మనకి ఎన్ని ఇఫ్లు వచ్చినాయి, ఇప్పుడు ఏని బిని కంపేర్ చేద్దాం అంటే ఏమని కంపేర్ చేస్తాం, ఏ గ్రేటర్ దెన్ బియా కాదా, ఇది కదా కండిషను. సో ఇక్కడ కంపారిజన్ అంటే అదే. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయిందనుకో, అంటే ఏ అనేవాడు బిగ్, అంటే బి కన్నా బిగ్. బట్ నెక్స్ట్ వెళ్ళేటప్పటికి నేనేం చెక్ చేయాలి, ఏ గ్రేటర్ దెన్ సియా కాదా చెక్ చేయాలి. ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ సి ఓకే అయిందనుకో, ఏ అనేవాడు బిగ్ అని చెప్పాలి. ఒకవేళ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ సి కాదు, సి అనేవాడు ఏ కన్నా పెద్దోడు అనుకో, అప్పుడు సి ఈజ్ బిగ్ అని చెప్పాలి. సో ఇక్కడ కండిషను కంపారిజన్. సో కంపారిజన్ కండిషన్ ఇది ఒకటి. ఇక్కడ ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి కాదు అనుకో, అంటే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళదు కదా, ఇటు ఈ పాసిబిలిటీ ఉంటుంది. ఓహో బి అనే పెద్దవాడు కాబట్టి బితో సిని కంపేర్ చేయాలి. సో ఇక్కడ కండిషను బి గ్రేటర్ దెన్ సీనా అని అడుగుతాం. బి గ్రేటర్ దెన్ సి, ఓకే బి గ్రేటర్ దెన్ సీనే అనుకో, అప్పుడు బి ఈజ్ బిగ్ అని చెప్తాం. ఒకవేళ బి గ్రేటర్ దెన్ సి కాదు అంటే సి అనేవాడు పెద్దోడు కదా, ఇది ఫెయిల్ అయిందంటే సో సి అనేదే బిగ్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ అని ఎక్కడైతే ఇది పెట్టుకున్నానో ఇది ఇఫ్, ఇది కూడా ఇఫే కదా, ఇది కూడా ఇఫ్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఓకే, దెన్ అగైన్ గో అండ్ చెక్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి ఆర్ నాట్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి ఇది ట్రూ అయితే కనుక ఏ ఈజ్ బిగ్, ఇది ఫాల్స్ అయితే కనుక ఎల్స్ కేసులో సి ఈజ్ బిగ్. ఓకే, ఇక్కడ కూడా ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి, ఇఫ్ బి ఈజ్ బిగ్ గో ఫర్ ద బి ఈజ్ బిగ్. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ఫెయిల్స్ దెన్ గో ఫర్ ద సి ఈజ్ బిగ్. ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ రాస్తున్నానో ఇది ఏంటి అంటే ఇది స్టేట్మెంట్ అవుట్పుట్. ఇది అవుట్పుట్ని మనం ప్రింట్ చేయొచ్చు కదా, ప్రింట్ చేస్తేనే అవుట్పుట్. సో ఇదొక ప్రింట్, ఇదొక ప్రింట్, ఓకే, అండ్ ఇదొక ప్రింట్, ఇదొక ప్రింట్. సో జనరల్గా ఈ లాజిక్ మనం అర్థం చేసుకుంటే కనుక ప్రోగ్రామింగ్ అనేది రాయడం జస్ట్ దీన్ని ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేయడమే. ఓకే, అంతకు మించి ఏముండదు. సో ఈ లాజిక్ మీకు అర్థమైతే కనుక మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఎలా వస్తున్నాయి అన్నది అర్థమవుతుంది. సో దీన్నే మనము ప్రోగ్రాంలో కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం రాయాలి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బీనా చెక్ చేసుకోవాలి. ఏ గ్రేటర్ దెన్ బి అయితే దాని సబ్ బ్లాక్కి వెళ్ళిపోయి మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి, ఏ గ్రేటర్ దెన్ సీనా చెక్ చేయాలి. ఒకవేళ ఇక్కడే ఫెయిల్ అయిపోయింది అనుకో, ఇంకొక ఎల్స్ బ్లాక్కి వెళ్ళాలి. ఎల్స్ బ్లాక్కి వెళ్ళి ఇక్కడ ఇఫ్ చెక్ చేయాలి, అక్కడ కండిషన్ బట్టి మనం ప్రింట్ అనేది చూపించాలి. ఓకే, సో దీన్ని మనం రాద్దాం, ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమనుకున్నాం, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ నాట్. ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ నాట్. ఇఫ్ ఏ అనేది బి కన్నా పెద్దదే అనుకున్నాం అనుకో, అప్పుడు మళ్ళీ మనకి ఏ కండిషన్ వస్తుందో చెక్ చేయడానికి ఇంటర్నల్గా మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సీనా, ఎందుకంటే వీఆర్ అజ్యూమింగ్ ఏ ఈజ్ బిగ్ అని అజ్యూమ్ చేసుకుంటే ఇది ట్రూ అయితే కనుక మళ్ళీ ఏని సితో కంపేర్ చేయాలి. సో ఏ గ్రేటర్ దెన్ సీనా. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి కరెక్ట్ అనుకో, మన డయాగ్రామ్ ప్రకారం ప్రింట్ ఏ ఈజ్, ఇన్ కేస్ ఈక్వల్ అయితే మనం దానికి సెపరేట్ కండిషన్ ఇవ్వాలా? ఈక్వల్ అయితే సెపరేట్ రాసుకోవాలి. ప్రస్తుతం మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే జస్ట్ గ్రేటెస్ట్, ఏది గ్రేటెస్ట్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఈక్వల్ని మనం హ్యాండిల్ చేయట్లేదు ఇందులోని. ఓకే, ఈక్వల్కి సెపరేట్గా రాసుకోవాలి. సో ఇప్పుడు అంటే నేను ఇది ఎందుకు ప్రోగ్రామ్ చెప్తున్నా అంటే మీకు ఇఫ్లో ఇఫ్ ఇవన్నీ మీకు అలవాటు అవుతాయని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు కోడ్ ఇలానే ఇచ్చినాం, నెంబర్స్ ఇవ్వడం ఈక్వల్ ఇస్తే కోడ్ రన్ అవ్వదు కదా? అవునవును, రన్ అవ్వదు, దానికి సెపరేట్గా రాసుకోవాలి. ఆ కేసు మనం చెక్ చేయట్లేదు అంతే.
సార్ ఇప్పుడు ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి ఇస్ గ్రేటర్ దాన్ సి ఇస్ గ్రేటర్ దాన్ అని ఒక స్టేట్మెంట్ లిస్ట్ అయిపోతుంది ఇఫ్ రాసుకోవచ్చు, దాన్ని సెపరేట్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అంటే అలా రాయాలి అంటే మనం కాంబినేషన్స్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దాన్ సి, బి గ్రేటర్ దెన్ సి. ఓకే, ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి ఎలా రాయాలి అంటే మనకి ఈ 3 కండిషన్ అనేది చెక్ చేయాలి హౌ ఇట్ ఈస్ టేకింగ్. బట్ మళ్ళీ మనం ఇంకోటి ఏం చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఎల్స్ వచ్చింది అనుకో, ఇక్కడే కండిషన్ పెడతావు, మళ్ళీ కండిషన్ పెట్టుకోవాలి కదా. ఒకవేళ బి పెద్దది అనుకున్నాం అనుకో, బి గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ ఏ, ఇది ఒకటి ఉంటది. ఓకే, నెక్స్ట్ ఎల్స్ సి ఇస్ గ్రేటర్ దాన్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. కానీ ఇది క్లమ్జీ కదా, మనకు అవుట్పుట్ అనేది ఎంత యాక్యురేట్ గా వస్తుందో మనం చెప్పలేము. గ్రేటర్ దెన్ బి అంటే ఇది ఎలా ఉంటదంటే పెర్మిటేషన్స్ లాగా, మనకి ప్రాబబిలిటీ లాగా. సో ఈ కాంబినేషన్స్ అనేవి ఎల్స్ లో కూడా మనం ఇఫ్ పెట్టుకోవాలి, లేకపోతే కండిషన్ ఉండదు అనమాట. లేదంటే డైరెక్ట్ గా ఇలా పెట్టేసుకోవాలి. ఇది చెక్ చేద్దాం, ఈ లాజిక్ చెక్ చేద్దాం మనం. మన రెగ్యులర్ లాజిక్ పెట్టేసిన తర్వాత ఇదొకటి సరదాగా ట్రై చేద్దాం. ఓకేనా, ఇది ప్రస్తుతానికి నేను పక్కన సేవ్ చేస్తున్నాను, మనం లాస్ట్లో చెక్ చేద్దాం. ప్రస్తుతానికి మన డయాగ్రామ్ ప్రకారం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎల్స్ ప్రింట్ సి ఈస్ బిగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడే ఫెయిల్ అయిపోయింది అనుకో, దీనికి ఆల్టర్నేటివ్ కేసు ఉండాలి కదా. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుద్ది అనుకుని ఇది రాసాం మనం, ఏ గ్రేటర్ దెన్ బి అవుద్ది అని చెప్పి లోపలికి వెళ్ళి మళ్ళీ ఏ గ్రేటర్ దెన్ సి రాసి దానికి రాసి మళ్ళీ ఒకవేళ ఇది ఫెయిల్ అయితే దీనికి ఎల్స్ రాసాం. కానీ ఇక్కడే కండిషన్ ఫెయిల్ అయిపోద్ది అని చెప్పి మనం చెక్ చేసుకోలేదు కదా. సో దీనికి ఆల్టర్నేటివ్ కేసులో మనం ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి కాదు అంటే కనుక ఎల్స్ కేసులో మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఇది కాదు అంటే బి బిగ్ అనే అర్థం కదా. బి బిగ్ అని వచ్చింది అంటే కనుక బితో సిని కంపేర్ చేయాలి. సో బి గ్రేటర్ దెన్ సి. ఓకే, ప్రింట్ ఒకవేళ బి గ్రేటర్ దెన్ సి అయిపోయింది అంటే కనుక బి ఈజ్ బిగ్. లేదు, ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటి, సి అనేది బిగ్, సి ఈస్ బిగ్. ఓకే, సో ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ 20 అంటే బికి 20 ఇస్తున్నా, సికి 30 ఇస్తున్నా. మన అవుట్పుట్ ప్రకారం మన లాజిక్ ప్రకారం ఇది సి ఈజ్ బిగ్ అని చెప్పి రావాలి. సి ఈజ్ బిగ్. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 10, 20 కంపేర్ చేసుకున్నాయి. 10, 20 కంపేర్ చేసుకున్నా 10 గ్రేటర్ దెన్ 20 రాంగ్. సో డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎల్స్కి వెళ్ళిపోయింది. ఎల్స్కి వెళ్ళిపోయి ఎల్స్లో మళ్ళీ 10 గ్రేటర్ దెన్ 20 రాంగ్ కాబట్టి 20తో మళ్ళీ 30 చెక్ చేయాలి కదా. 20 గ్రేటర్ దెన్ 30యా చెక్ చేసింది, 20 గ్రేటర్ దెన్ 30 రాంగ్ కదా. అందుకని చెప్పి ఎల్స్ కేసులోకి వెళ్ళిపోయి సి ఈజ్ బిగ్ అని చెప్పి అందా. అంటే మనం ప్రోగ్రామ్ ఎప్పుడు రాసినా కొన్ని కేసులు చెక్ చేసుకోవాలి, దాన్ని టెస్ట్ కేసులు అంటారు అనమాట. ఫస్ట్ కేసు ఏంటి అంటే ఇక్కడ కేస్ 1 ఏంటి అంటే థర్డ్ నెంబర్ బిగ్ అనుకుందాం. ఇన్పుట్ 10, 20, 30 ఇస్తే నాకు అవుట్పుట్ 30 ఈజ్ బిగ్ రావాలి. ఓకే, సి ఈజ్ బిగ్ రావాలి. ఓకే, నెక్స్ట్ నేను కేస్ 2 ఎందుకంటే మనం రాసిన ప్రోగ్రాము అన్ని కేసుల్లోనూ వర్క్ అవ్వాలి. అఫ్కోర్స్ మనం ఈక్వల్ టు కేసు ఇక్కడ హ్యాండిల్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ 20, 10, 30 ఈ కేసులో కూడా సి ఈజ్ బిగ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కేసు
కేస్ 3 ఇక్కడ ఏమవ్వచ్చు, ఈ రెండు బిగ్ అయినా కూడా ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇక్కడ సీక్వెన్స్ మామూలుగా రాద్దాం. 20 ఇక్కడ లాస్ట్ది మారుద్దాం. సో ఇది 30 తీసుకుని ఇది 20 తీసుకుందాం. ఇప్పుడు మనకి బి ఈజ్ బిగ్ అని చెప్పి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్దే 30 ఇచ్చేసాను, తర్వాతది 20 ఇచ్చాను, తర్వాతది 10 ఇచ్చాను. అప్పుడేం రావాలి, ఏ బిగ్. అంటే ఒక కేసులో సిని పెద్దగా ఇచ్చాను, ఇంకొక కేసులో బిని పెద్దగా ఇచ్చాను, ఇంకొక కేసులో ఏని పెద్దగా ఇచ్చాను. 3 కేసుల్లోనూ కూడా నాకు కరెక్ట్ అవుట్పుట్ అనేది రావాలి. సో లెట్స్ చెక్ దిస్. ఫస్ట్ అవుట్పుట్కి ఫస్ట్ ఇన్పుట్కి ఆల్రెడీ వచ్చేసింది కదా ఫస్ట్ నెంబర్. ఇప్పుడు సెకండ్ చూద్దాం. 10 ఇచ్చాను, నెక్స్ట్ ఏమి ఇచ్చాను 30 ఇచ్చాను, తర్వాత ఏమి ఇచ్చాను 20 ఇచ్చాను. సో బి ఈజ్ బిగ్. సో బి అనేది బిగ్ కదా. సో ఇక్కడ 10 కంపేరింగ్ టు 30, ఇక్కడ ఇది ఫెయిల్ అయింది. ఓకే, సో ఎల్స్ కేసులోకి వెళ్ళిపోయింది. 30 కంపేరింగ్ టు 20 కరెక్టే కదా. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 20, బి ఈజ్ బిగ్ అని చెప్పి వచ్చేసింది. మనం లాస్ట్ కేసు చెక్ చేద్దాం. సో 30 20 10, ఏ ఈజ్ బిగ్. ఇక్కడ చూసుకుంటే 30 గ్రేటర్ దెన్ 20, 30 బిగ్. కాబట్టి ఇక్కడికి వెళ్ళి 30 గ్రేటర్ దెన్ 10 ఏమైంది, 30 బిగ్. సో ఏ ఈజ్ బిగ్. అంటే మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ మనం చెక్ చేసుకోవాలన్నమాట, కంపల్సరీ చెక్ చేసుకోవాలి అన్ని కేసులు వర్క్ అవుతుందా లేదు. సో ఇప్పుడు ఈక్వల్ టు ఇచ్చి చూద్దాం, ఈక్వల్ టు ఇస్తే ఏమవుద్ది అని చెప్పి. ఓకే, మనం ఎలాగ హ్యాండిల్ చేయలేదు కాబట్టి నాకు తెలిసి అది సి ఈజ్ బిగ్ అని చెప్పి అంటారు. అన్ని 10 ఇచ్చేసాను అనుకో, ఇది 10 ఇది 10. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఇచ్చేస్తే సి ఈజ్ బిగ్ అని వస్తుంది. ఎందుకు అంటే ఈ కేసు చూసుకుంటే ఇది స్క్రోల్ అవ్వట్లేదా, ఓకే కిందకి జరిపేస్తున్నాను. ఇప్పుడు మూడింటికి 10 ఇచ్చాను కదా. సో 10 గ్రేటర్ దెన్ 10, ఇది బై డిఫాల్ట్ ఏం తీసుకుంది, ఇది ఫాల్స్. ఎందుకంటే 10 గ్రేటర్ దెన్ 10 ఉండదు కాబట్టి. సో ఈక్వల్ టు కాబట్టి ఇది ఫాల్స్ తీసుకుంది. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బి వాల్యూ కూడా 10, సి వాల్యూ కూడా 10. ఏమైంది, 10 గ్రేటర్ దెన్ 10, ఇది కూడా ఫాల్సే కదా. సో బట్ ఇక్కడ మనం ఏం చేసాం, బై డిఫాల్ట్ ఇది కూడా ఫాల్స్ అయితే ఎల్స్ కేసులో డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఈ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయి సి ఈజ్ బిగ్ అని చెప్పి అందనమాట. మనం జనరల్గా చెక్ చేసుకోవాలి అంటే మనము ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి, ఇక్కడ మనం 2 కండిషన్లు ఇవ్వాలంటే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఆపరేటర్, మనకు లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి చూసారా ట్రూత్ టేబుల్లోని, అండ్ ఆరు ఇవిని నారు ఇలాగా ఇందులో మనకి కండిషన్ చెక్ చేసేటప్పుడు అండ్ ఆర్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్స్ టు సి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆల్ ది నంబర్స్ ఆర్ ఈక్వల్. ఇది చెక్ చేస్తాం. ఫస్ట్ కేసులో ఇవి చెక్ చేసేస్తాం. చెక్ చేసేసి ఇవేవి కాదు అంటేనే ఈ కేసులకి వెళ్ళాలి. సో మామూలుగా చెక్ చేస్తే ఇప్పుడు నేను ఈ ఇఫ్ డిఫరెంట్, ఈ ఇఫ్కి ఆల్టర్నేటివ్ బ్లాక్ కాదు ఈ ఇఫ్. ఏంటి, ఇది ఒక సెపరేట్ కండిషను, ఇది ఒక సెపరేట్ కండిషను కాబట్టి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ బోత్. కానీ ఇఫ్ ఎల్స్ తీసుకుంటే ఇఫ్కి ఆల్టర్నేటివ్ కండిషన్ ఎల్స్ అవ్వద్ది. సో ఎయిదర్ ఇఫ్ అన్న రన్ అవ్వాలి లేదన్నా ఎల్స్ అన్న రన్ అవ్వాలి. కానీ ఇక్కడ 2 ఇఫ్లే కాబట్టి ఈ 2 రన్ అవుతాయి. సో జస్ట్ దీన్ని చెక్ చేయడానికి అంటే ఇది ఒక ఫార్మాట్ చూద్దాం. ఇప్పుడు నేను 10 ఇచ్చా. సో ఫస్ట్ బ్లాక్ రన్ అవుద్ది, సెకండ్ ఇఫ్ బ్లాక్ కూడా రన్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఆల్ ద నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి వచ్చింది, సి ఈజ్ బిగ్ అని చెప్పి వచ్చింది. కానీ సి ఈజ్ బిగ్ అని చెప్పి మనం ఇప్పుడు ప్రింట్ చేయకూడదు కదా. ఈక్వల్ అయితే కనుక ఈక్వల్ ఒక్కటే బ్లాక్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానికి ఏం చేయొచ్చు అంటే దీన్ని కూడా నేను ఆల్టర్నేటివ్ బ్లాక్ కింద పెట్టేసాను అనుకో, అప్పుడు ఏమవుద్ది, ఎయిదర్ ఇది అయితే ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పుద్ది, ఇది కాదు అంటే కనుక అప్పుడే దీనికి వెళ్తుంది కంపారిజన్కి.
సో ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని ఇఫ్ కింద కాకుండా ఎల్ ఇఫ్ చేసేస్తాను. అప్పుడు ఇదేమవుద్ది, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ రిజల్ట్ ఆఫ్ ద అబోవ్ ఇఫ్. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు 10 10 10 ఏమైంది, ఆల్ ద నెంబర్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 10 10 ఇవ్వలేదు, ఇక్కడ 10 20 30 ఇచ్చా. ఓకే, సి ఇస్ బిగ్. ఇప్పుడు మనకు అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కేస్ ఏది మనం చెక్ చేసాము, ఇప్పుడు హ్యాష్ కేస్ 4లో 10 ఆల్ ద నెంబర్స్ ఆర్ ఈక్వల్ 10 10 అయితే కనుక మనకు అవుట్పుట్ ఏం రావు, ఆల్ ది నంబర్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో మీకు ఇఫ్కి అండ్ ఇప్పుడు మనకు కండిషన్ అర్థమైంది కదా. 2 కండిషన్స్ ఇచ్చుకోవాలి అంటే ఏం చేయాలన్నది అర్థమైంది కదా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి చెక్ చేయాలి, అండ్ ఈ 2 ట్రూ అయితేనే మనకి ఇది ప్రింట్ అవుద్ది. అండ్ ఆపరేషన్ ఎప్పుడూ కూడా ఇప్పుడు ట్రూ అండ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా మనకి, వి షేప్లోని అండ్ ఏ షేప్లోని సింబల్స్ ఉంటాయి కదా మనకి ట్రూత్ టేబుల్లోనే. సేమ్ వే ఇది ట్రూ అయ్యి ఇది ట్రూ అయింది అంటే కనుక అప్పుడే ఇది. సో ఇంకోటి చెక్ చేద్దాం. ఇందాక మనము 3 కాంబినేషన్లో పెట్టావు కదా, మనం ఇందాక మనోడు అన్నట్టు ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి, దాని టైప్లో దీన్ని చెక్ చేద్దాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. అసలు ఇది పని చేస్తుందా లేదో. ఇప్పుడు 10 10 10 ఆల్ ద నెంబర్స్ ఆర్ ఈక్వల్. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. మనం ఇదే కండిషన్ని ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఓకే ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు అర్థమైందా మీకు? ఇంతవరకు అర్థమైతే మన ఇందాక మనోడు చెప్పాడు కదా ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ది, ఆ ప్రోగ్రామ్ రాసి చెక్ చేద్దాం. ఓకే, కంటిన్యూ చేద్దామా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సార్ ఈ కేసెస్ రీడ్ అయితే సార్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఇవి రీడ్ అవ్వు, ఇవి కామెంట్స్ అంటారు వీటిని. హ్యాష్ అనేది ఎప్పుడు అంటాము అంటే ఇక్కడ నువ్వు చూస్తే ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి, ఇవి డల్గా ఉన్నాయి. చూడు, ఇవి డల్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఇవి డీయాక్టివేట్లో ఉన్నాయి. ఈ లైన్స్ ఏవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఇప్పుడు మనకి ఈ లైన్ డీయాక్టివేట్ చేయాలనుకో, నేను ఇలా హ్యాష్ పెట్టేస్తే అలా కంప్యూటర్ దీన్ని పట్టించుకోదు. అందుకనే కాకపోతే ఈ లైన్ ఎందుకు, ఈ హ్యాష్ది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం పెద్ద పెద్ద ప్రోగ్రాంలు రాసేటప్పుడు ఓకే ఇలాంటి లాజిక్స్ అనేవి చాలా రాస్తూ ఉంటాం. చాలా రాసినప్పుడు ఇప్పుడు మనం ఈరోజు ప్రోగ్రామ్ రాసేసి ఒక నెల రోజుల తర్వాత ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చూసామనుకో, ఎక్కడ ఏం చేసామన్నది మనకు తెలియదు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకన్నది తెలుసుకోవాలంటే మనం కంపల్సరీ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. సో అలా కాకుండా ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి అంటే కనుక, సో నేను ఇక్కడ ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టేశాను అనుకో, నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఓపెన్ చేయగానే నాకు అర్థమైపోద్ది, ఓహో ఈ ప్రోగ్రామ్ మొత్తం బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ చేయడానికా, ఫైండ్ అవుట్ చేయడానికా అని చెప్పి నాకు ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఇట్ ఈస్ గివింగ్ దట్ ఫెసిలిటీ అనమాట. జస్ట్ మనం ఇటువంటి టెక్స్ట్ ఏదో ఒకటి, లేకపోతే దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్ అని చెప్పి ఏదో ఒకటి రాసుకోవచ్చు ఇందులోని. దానివల్ల ఏంటంటే జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ తప్పితే ఈ లైన్స్ అనేవి మాత్రం ఎగ్జిక్యూషన్ అయితే అవ్వవు. ఓకే రైట్, సో ఇది జస్ట్ నేను క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఈ లాజిక్ క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసి ఇందాక లాజిక్ చెక్ చేద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అయితే కనుక ప్రింట్ ఏ ఈస్ బిగ్గర్, ఏ ఈస్ బిగ్. ఓకే, నెక్స్ట్ ఎల్స్ కేసు ఏముండొచ్చు, ఎల్స్లో కూడా ఇఫ్ కదా, ఎల్స్ ఇఫ్ మేబీ బి అనేది బిగ్ అవ్వచ్చు కాబట్టి బి గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ ఏ. సో ఈ కేసులో మనకి ప్రింట్ బి ఈస్ బిగ్.
మూడింటికన్నా పెద్దది కాబట్టి. నెక్స్ట్ ఎల్స్, ఇంక డైరెక్ట్ ఎల్స్ కాదు, మళ్ళీ ఎల్స్ ఇఫ్. ఇక్కడ సి కదా, సిని చెక్ చేయలేదు కాబట్టి ఒకవేళ సి గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఏ, లేకపోతే సి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి. వీటిలో ఇక్కడ ఏది ఉన్నా పర్లేదు నాకు తెలిసి, ఎందుకంటే మనకి సి అనేది ఇంపార్టెంట్ కదా. ప్రింట్ సి ఈస్ బిగ్. ఓకే, ఇది చెక్ చేద్దాం. మనం ఇక్కడ కేసులు అనుకున్నాం కదా, అన్ని కేసుల్లోని ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. సో ఫస్ట్ నెంబరు 10, సెకండ్ నెంబరు 20, థర్డ్ నెంబరు 30. ఇప్పుడు మనకి సి ఈజ్ బిగ్ అని చెప్పి రావాలి. ఓకే, సో ఏది నాకు తెలిసి ఇందులో ఏ కేసు వర్కౌట్ అవ్వలే. I don't think it has taken the same way. ఒక పని చేద్దాం, we'll see it will print or not, just for checking. A greater than B greater than C. దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. 10, 20, 30 ఫాల్స్ వచ్చింది. ఓకే, ఇది కన్సిడర్ చేయట్లే, అంటే మనకి ఎక్స్ట్రా కండిషన్స్ ఇస్తే చెక్ చేయట్లేదు. ఇదిగో ఓకే, చెక్ చేస్తుంది అనుకుంటా, చూద్దాం. ఇప్పుడు మనకి సి రావాలి కదా బిగ్. అసలు ఏ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఇలా రిజల్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇఫ్లో ఇక్కడ ఏ కండిషన్ అయితే వస్తుందో దీని అవుట్పుట్ ఏముంటుందంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ కదా. మీకు ఇక్కడ నేను ఈ కండిషన్ని ప్రింట్లో పెట్టేసి చెక్ చేశాను, జస్ట్ చెక్ చేయడానికి మాత్రమే. అదేమొచ్చింది, ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అనేది ఫాల్స్ అని చెప్పి అన్నది. మనం ఇప్పుడు ఈ కేసు ప్రకారం మనకి సి అనేది బిగ్ రావాలి కదా. సో సితో ఉన్న కండిషన్ ప్రింట్ చేసి చూద్దాం. సి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి అనేది నాకు తెలిసి ఇంకా కాంబినేషన్స్ రాయాలి మనం. ఏంటి అంటే ఇప్పుడు సి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ అంటే సి అనేది ఏ కన్నా పెద్దదే, అంటే 10, 20, 30లో 6 వస్తాయి సార్. టోటల్ 6 వస్తాయి కాంబినేషన్స్. అవును, సో ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవ్వచ్చు, ఇంకో చోట కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది కరెక్ట్ అయినా కానీ ఈ రెండిట్లో మళ్ళీ ఫెయిల్ అయిపోద్ది కదా. అవును, 6 కాంబినేషన్స్ వస్తాయి. ఎల్స్ ఇఫ్ మనకి ఇంకో కండిషన్ ఏముండొచ్చు, ఏ దగ్గరే మళ్ళీ ఫస్ట్ సెకండ్ రెండు సేమ్ రాస్తున్నాడు. ఏది ఇక్కడ ప్రింట్లో అంటున్నావా? ప్రింట్ తీసేద్దాంలే, అంటే మనం చెక్ చేయడానికి. నాకు అర్థమైంది ఇష్యూ ఎక్కడ వచ్చింది మనకి. ఇక్కడ ఈ కండిషన్కి వచ్చేటప్పటికి ఇది 30 ఉంది, ఇది 10 ఉంది, ఇది ఏమైంది 20 ఉంది. 30 గ్రేటర్ దెన్ 10 ట్రూయే, కానీ 10 గ్రేటర్ దెన్ 20 అనేది అక్కడ పోయింది మనకి. సో మనకి మళ్ళీ ఎల్స్ కేసు రాసుకోవచ్చు. ఎన్నన్నా తీసుకోవచ్చు, మన అవసరాన్ని బట్టి ఎన్నన్నా తీసుకోవచ్చు. అందులో అయితే ఏముండదు. ఓన్లీ థింగ్ మనకు ఇఫ్ ఉంది అంటే ఎల్స్ ఉండాలి కంపల్సరీ, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఎల్స్ ఇఫ్లో ఎల్స్ ఉంది అంటే కనుక పైన ఇఫ్ కంపల్సరీ ఉండాలి. ఓన్లీ ఇఫ్ దగ్గర ఆపేద్దామంటే ఆపేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ సింగిల్ ఇఫ్ రాసుకోవాలనుకో, ఎందుకంటే మనం ఇఫ్ అనేది ఎందుకు రాస్తున్నాము, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం అనుకో, ఇక్కడ ఏదో ఒక ప్రింట్ రాసేసుకుంటాము. ఓకే, రాసేసుకున్నాము, కానీ విడిగా ఎల్స్ అనేది రాయలేము అనమాట. నేను ఇఫ్ లేకుండా ఎల్స్ రాస్తాను అంటే ఎల్స్ ఈజ్ జస్ట్ అన్ ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్. నువ్వు దేనికి ఆల్టర్నేటివ్ రాస్తున్నావు అని చెప్పి అడుగుద్ది అది. సో ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్, ఓకే, ఎల్స్ రాసి నేను ఎలా ప్రింట్ పెట్టాను అనుకో, ఇది ఒప్పుకోదు, ఎందుకంటే ఇది జస్ట్ ఆల్టర్నేటివ్ కేసు లాగా పెట్టుకుంటున్నాం మనం. అండ్ ఈవెన్ విడిగా ఎల్స్ ఇఫ్ రాద్దామన్నా కూడా అది రాయనివ్వదు, ఎందుకంటే ఎల్స్ ఇఫ్ రాస్తున్నామంటే ఇక్కడ ఎల్స్ పార్ట్ ఉంది, ఎల్స్ ఉంది అంటే దానికి పైన కంపల్సరీ ఇఫ్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఇది ఒకటి. ఓన్లీ ఇఫ్ ఎల్స్లో ఇఫ్ అనేది
మనకు పైన ఎల్స్ లేకపోయినా ఏం లేకపోయినా రాసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఎల్సిఫ్లు కానీ ఇఫెల్స్లు కానీ ఎన్ని రాసుకోవచ్చు అంటే మన ఇష్టం, అది మన కండిషన్స్ బట్టి. ఎందుకంటే ఇన్నే సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయని మనం చెప్పలేం కదా. ఓకే, దాన్ని బట్టి మనం ఎలాగైనా రాసుకోవచ్చు. సో అయితే మనకిప్పుడు ఏతో 3 కాంబినేషన్లు ఉండాలి ఇఫెల్స్లో. ఇక్కడ మనకి ఏతో 2 ఉండాలి, ఏ గ్రేటర్ దెన్ బి అన్న దగ్గర సి గ్రేటర్ దెన్ బి. ఈ కేసులోను ఏ ఈజ్ బిగ్, ఇది ఎల్సిఫే కదా, ఎల్ఎఫ్. ఓకే, బితో కూడా 2 కాంబినేషన్లు ఉండాలి. ఇక్కడ మనకి చెక్ చేసుకుంటే బితో మళ్ళీ ఈ కేసు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఏ గ్రేటర్ దెన్ సి ఇది కూడా ఉండేది కాబట్టి. ఓకే, దీనికి 2, దీనికి 2, దీనికి 2. ఓకే, ఇది మనం ఈ కేసులో సి ఈజ్ బిగ్, సి ఈజ్ బిగ్ చెక్ చేద్దాం. ఏం లేదు, మనకు ప్రోగ్రామింగ్ ఎక్కువ ప్రాక్టీస్ అవ్వాలి, సరదాగా ప్రోగ్రామ్స్ అంటే ఈ ప్రోగ్రామింగ్ని మీరు కనుక హాబీలా చేసుకుని, అంటే మేము నేర్చుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే కాలేజ్లో 2-3 మీలాగా ఫ్రెండ్స్ మేము ఉండేవాళ్ళం. జస్ట్ ఒక ప్రోగ్రామ్ అనుకునేవాళ్ళం, నాకు ఈ అవుట్పుట్ కావాలి అని చెప్పి. ఎవరు ముందు రాస్తే వాళ్ళ గ్రేట్ అన్నట్టు అనమాట. సో అలాగా మాకు ప్రోగ్రామింగ్ అనేది ఒక హాబీలా అలవాటు అయిపోయింది. మీరు కూడా అలా చేసుకున్నారనుకో మీకు జాబ్ కొట్టడానికి ఈజీ అయిపోద్ది అంతే. ఓకే, ఫ్యూచర్లో జాబులు కొట్టుకోవడానికి మనకి ఇదే కావాలి కాబట్టి దానికి అలవాటు అయిపోద్ది. జస్ట్ ఇది ఏదో రెగ్యులర్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్లా కన్సిడర్ చేయకుండా హాబీలా చేసుకోవాలి. ఓకే, ఈ కేసులో మనకు వర్క్ అయింది, సి ఈజ్ బిగ్ అన్నదే. ఓకే, విచ్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు మనం 10, 30, 20 ఇద్దాం. బి ఈజ్ బిగ్. సార్ ఈ కేసులో ఒకసారి 10, 10, 20 ఇవ్వండి. ఓకే, 10, 10, 20. ఇక్కడ మనకి ఇది ఎగ్జిక్యూట్ చేసే ముందే మనమే ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఎందుకంటే మన కంప్యూటర్ మనం ప్రోగ్రామ్ రాసేసి కంప్యూటర్ రిజల్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే 10, 10 కదా, ఇది 10, బి 10, ఇది ఏమైంది 20. సో ఇది 10 గ్రేటర్ దెన్ 10 రాంగ్. సో ఏమవుద్ది, ఇక్కడికి వెళ్తుంది 10 రిజల్ట్ ఇయ్యదేమో సార్ 20. మేబీ చూద్దాం. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే మనం అజంప్షన్ చేసుకునే ముందు కంప్యూటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నది మన బ్రెయిన్లో మనం చేస్తే విచ్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పేపర్ మీద రాసుకున్నప్పుడు ఇప్పుడు ఏ ప్లేస్లో 10 ఉంది, 10 గ్రేటర్ దెన్ 10 ఉన్నది, రాంగ్ కదా. సరే దీన్ని స్కిప్ చేసేద్దాం. 10 గ్రేటర్ దెన్ ఏమొచ్చింది 20, ఇది కరెక్టే, కానీ 20 గ్రేటర్ దెన్ 10 కాదు, అగైన్ 10 ఉంది కాబట్టి ఇది రాంగే. ఇప్పుడు మనకి 10 గ్రేటర్ దెన్ 20, 20 గ్రేటర్ దెన్ 10 ఇది రాంగే. ఇక్కడ 10 గ్రేటర్ దెన్ 10 రాంగ్. ఇక్కడ 20 గ్రేటర్ దెన్ 10 గ్రేటర్ దెన్ 10. యా, లైక్ యూ సెడ్ ఇట్ వోంట్ గివ్ ఎనీ రిజల్ట్. సో అంటే మనము ఇప్పుడు ఇంకొక కేసు ఏం చేయాలి, మళ్ళీ ఈక్వల్ టూలకి అడిషనల్గా కేసెస్ రాసుకోవాలి మనం. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఈ సినారియోలో ఫెయిల్ అవుతుంది, అవునా సార్? ఇందాకది వస్తుంది ఈ సినారియోలో. ఇందాక ఇచ్చిన కోడ్ ఈ వాల్యూస్ ఇచ్చిన వస్తుంది ఇందాకది. అదే అంటే అది ఏంటంటే స్ట్రైట్ ఫ్లో, అది అంటే ఇది కాకపోతే ఇది అని కంపారిజన్. ఇది ఏంటంటే దీనికి ఇది కరెక్ట్గా రాసాం. అక్కడ ఏంటంటే మనము ఇందాక దాంట్లో మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే మనం జనరల్గా ఒక లాజిక్ బిల్డ్ చేసుకున్నాం. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ మనకు వచ్చేసినాయి కాబట్టి కేసుని ఎలా హ్యాండిల్ చేసుకున్నా ఈ 4 వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ లాజిక్ వేరే కదా. ఒక ప్రోగ్రామ్కి లాజిక్ రాయాలంటే ఇప్పుడు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాలంటే చాలా రకాలు ఉంటాయి. అందులో బెస్ట్ వే ఏది ఉందో అదైతే అన్ని సినారియోలోనే వర్క్ అవుద్ది. ఓకే, వేరే వే ఉన్నా కానీ మేబీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈ లాజిక్ ఇలా క్లమ్జీగా బిల్డ్ చేసుకున్నాం కాబట్టి ఏమైంది, ఇలా మూడింటిని ఒకేసారి చెక్ చేయడం వల్ల మనం కొన్ని కేసులు అనేది మిస్ అవుతున్నాం. ఓకే, ఇలా సింపుల్గా ఒకటానికొకటి చెక్ చేసుకోవడం వల్ల
క్లియర్గా రాసుకున్నాం. సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ లాజిక్ రాదర్ దెన్ దిస్ లాజిక్ అనమాట. సో ఇలా రాసుకోవాలి అంటే ఇది ఆల్వేస్ ఎలాగుంటుంది అంటే ప్రాబిలిటీలో మనకి పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఏబిసికి ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి, నాకు తెలిసి 3 ఉన్నాయి కాబట్టి 9 కాంబినేషన్స్, అంటే ఇంకో 3 ఎక్స్ట్రా కాంబినేషన్స్ ఏమన్నా వస్తే దీని అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందేమో. ఓకే, సో అదే సరే. ఓకే, అయితే మనకు ఆల్రెడీ 9:40 చేంజ్ అయిపోయింది కదా. సో మీకు ప్రోగ్రాంలు బాగానే ఉన్నాయా? ఓకేనా? ఎస్ సార్. అంటే మనం చిన్న ప్రోగ్రామ్ నుంచి మెల్లమెల్లగా పెద్ద పెద్ద ప్రోగ్రాంలన్నీ వెళ్దాం ఉన్నాము. కాకపోతే ఏంటంటే మీరు ప్రాక్టీస్ అయితే మానకండి, ఏ రోజు చెప్పింది ఆ రోజే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొక రియల్ టైం యూస్ కేస్కి వస్తే మనకి జనరల్గా ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీరు మొబైల్లో పిన్ పెట్టుకుంటారు కదా, ఏదో ఒక పాస్వర్డ్ కానీ పిన్ కానీ పెట్టుకుంటారు కదా, మనం మొబైల్ స్క్రీన్ ఆన్ చేయగానే ఏమొస్తుంది, ఎంటర్ ద పిన్ అంటుంది. ఓకే, మనం పిన్ ఎంటర్ చేసామనుకో లోపల అది ఆల్రెడీ ఒక పిన్ సేవ్ అయి ఉంటుంది మనం పెట్టుకున్నది అప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన పిన్ని ఇఫ్ దిస్ పిన్ ఈక్వల్ టు సేవ్డ్ పిన్ అయితేనే మనకు లాక్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది. ఒకవేళ అది కాదు అనుకో ఏం చేస్తుంది, రాంగ్ పిన్ అని చెప్పి స్క్రీన్ మీద చూపిస్తుంది కదా. అంటే అక్కడ వాడు ఇంటర్నల్గా వాడు ఏ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు, పిన్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు. పిన్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే దేంతో చెక్ చేస్తున్నాడు, ఇఫ్ కండిషన్స్ వాడుతున్నాడు, ఇఫ్ ఎల్స్ వాడుతున్నాడు. ఇఫ్ పిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్డ్ పిన్ దెన్ నావిగేట్ టు ద హోమ్ స్క్రీన్. ఇఫ్ పిన్ ఎంటర్డ్ ఈజ్ ఈక్వల్, ఇఫ్ పిన్ ఎంటర్డ్ అనేది రాంగ్ అయిందనుకో ప్లీజ్ రీచెక్ యువర్ పిన్ ఆర్ రాంగ్ పిన్ ఎంటర్డ్ అని చెప్పి అదొకటి మెసేజ్ చూపిస్తుంది మనకు స్క్రీన్ మీద. సో మీకు ఇప్పుడు అర్థమైందా, ఇఫ్ ఎల్స్ అనేది మనకు రియల్ టైంలో వాడు ఎక్కడెక్కడ వాడతాడు అనేది అర్థమైందా. సో అంటే మనం ఇక్కడ యూఐ పరంగా విజువల్గా మనం ఏం చేయట్లేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్లో లాజిక్ని మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్లు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికి ఇవే లాజిక్లు నీకు ఒక స్క్రీన్ పెట్టేసి పైన బటన్స్ కట్ట పెట్టేసి వాడు రన్ చేస్తాడు, అంతే తేడా. ఓకేనా? జనరల్గా మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అన్నది ఎవరికి చెప్పరు ముందు. కానీ మీకున్న అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లో అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూసుకున్నా సరే ప్రోగ్రామింగ్ అనేది అది మీ ఈ కాన్సెప్ట్ వీడు ఇలా వాడుతున్నాడు అంటే ఇక్కడ ఇది వాడుతున్నాడు అనమాట, ఇఫ్ కండిషన్ వాడుతున్నాడు అనమాట. మీరు మెట్రో ట్రైన్ ఎక్కారనుకో, అంటే మెట్రో స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకుని దాన్ని మీరు స్కాన్ చేయాలి కంపల్సరీ, గేట్ ఓపెన్ అవ్వాలి అంటే. ఓకే, స్కాన్ చేసేటప్పుడు ఆ టికెట్ టైమింగ్, టికెట్లో ఉన్న డీటెయిల్స్ అనేది చెక్ చేస్తుంది. ఇది కరెంట్ స్టేషన్ టికెట్టేనా, ఇది ఈ టైంలోనే వచ్చిందా, ఓకే ఇలా ఓపెన్ చేస్తుంది. ఓకే, వ్యాలిడ్ టికెట్ అయితే ఇఫ్ కండిషన్ ట్రూ ఓపెన్ ద డోర్, లేదు అంటే అక్కడ ఇంటూ మార్క్ రెడ్ కలర్లో లైట్ చూపించి ఒక హార్న్ ఇస్తుంది, సైరన్ ఇస్తుంది, వీడేదో రాంగ్ టికెట్తో ఎంటర్ అయిపోతున్నాడు అని చెప్పి కంగారు పెట్టించడానికి. అక్కడ కూడా వాడేదేంటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటే. ఓకేనా? సో ఈ జనరల్ సినారియోస్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏ కండిషన్ వాడుతున్నాడో అన్నది మీరు ఈజీగా మైండ్లో అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓహో, ఇందులో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ అనేది చెక్ చేస్తుంది, ఇది సక్సెస్ అయితే ఎంటర్ చేస్తుంది, లేకపోతే కనుక ఈ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ వేర్ దీస్ ప్రోగ్రామింగ్ కండిషన్స్ విల్ వర్క్ ఇన్ రియల్ టైం. ఓకే, సరే మనము ఈరోజుతో ఇక్కడికి ఇది క్లోజ్ చేసేద్దాము. నేను నిన్న చెప్పిన ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, నిన్నటిది ఇవాళది అండ్ ఇంకొన్ని అడిషనల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి నేను పంపించే డాక్యుమెంట్స్లో. ఓకేనా? అంటే కొన్ని నేను చెప్పిన ర్యాండమ్గా చెప్పిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, బట్ మీరు జస్ట్ ఆ డాక్యుమెంట్ మీరు ఈ క్లాస్ ప్రాక్టీస్ చేసేసిన తర్వాత ఎట్ ద ఎండ్ మీ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత అడిషనల్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి, లాజిక్ చూసుకోవడానికి మీరు ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో రియల్ టైమ్ యూస్ కేసెస్ ఉన్న, అంటే ఇక్కడెక్కడ వాడతారు అనేవి కూడా నేను కొన్ని యాడ్ చేసి పెట్టాను, మీరు చెక్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అండ్ రేపు సాటర్డే అండ్ ఎల్లుండ సండే కాబట్టి we will have only 5 classes per week, అంటే మండే టు ఫ్రైడే, సాటర్డే అండ్ సండే హాలిడేస్ అనమాట. ఓకే, మీరు సాటర్డే సండే క్లాస్ లేకపోయినా సరే ఇదే టైంకి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎక్కువ ప్రాక్టీస్. ఆ వీక్ మొత్తంలో జరిగినవన్నీ
మళ్ళీ చదువుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుని మీ ఓన్ నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే, మీరు ఎలాగ ఉండాలి అంటే మీరు ప్రిపేర్ అయిన దాన్ని ఇంకా బుక్ చూసి ఎవడన్నా ప్రోగ్రామ్ రాయమంటే బుక్ చూసి నెతుక్కుని రాయాల్సిన అవసరం రాకూడదు. జస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కదా నేను రాసేస్తాను, టప రాసేయాలి సిస్టంలో. ఓకేనా, అలా ప్రిపేర్ అయితేనే ఇప్పుడున్న కాంపిటీషన్కి సర్వే అవుతారు. ఓకే, రైట్ దెన్ క్లోజ్ చేసేద్దామా క్లాస్ ఇవాళకి. సో విల్ మీట్ అగైన్ ఆన్ మండే టు ద సేమ్ టైం 8:30. ఓకే, రికార్డింగ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యా, బాయ్ ఫర్ ద డే. బాయ్ సార్. Bye, Good night. sir.